ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తల్లికి వందనం, మత్స్యకార భరోసా, అన్నదాత సుఖీభావ వంటి పథకాలపై స్పష్టత ఇచ్చారు. మిర్చి, టమాటా రైతుల సమస్యలు కూడా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అన్ని సదుపాయాలతో అమలు చేస్తామని తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధం సమయంలో అందించే భరోసాగా 20,000 రూపాయల సాయం ఏప్రిల్లోకి అందజేస్తామన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి తోడు అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత ఈ పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆదాయంలో 24% వ్యవసాయ రంగం నుంచే వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ వంటి పథకాలు అమలు కాలేదన్నారు. కరువు, వరదల సమయంలో ఒక్క పైసా కూడా సాయం చేయలేదని విమర్శించారు. రైతులు అమ్మిన ధాన్యానికి 6-7 నెలల తర్వాత డబ్బులు చెల్లించేవారని, గత ప్రభుత్వం రైతులకు రావాల్సిన బాకీను అలాగే వదిలేశానని అన్నారు. మిర్చి రైతుల సమస్యలపై ప్రభుత్వం అలర్ట్ గా ఉందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గతంలో మిర్చికి మద్దతు ధర కింద 7,500 రూపాయలు అందించారని, ఇప్పుడు జగన్ దీనిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.